ప్రస్తుతం తెలంగాణలో 59 జీవో మీద ఒక చర్చ జరుగుతుంది. 59 జీవో దుర్వినియోగం అవుతున్నది. చాలా ప్రాంతాలలో ఈ జీవోను అడ్డంగా పెట్టుకుని భూములు ఆక్రమించుకున్నారు లేదా సొంతం చేసుకున్నారు అనే దాని మీద హైదరాబాద్ నుంచి కానీ, ఖమ్మం నుంచి కానీ, నల్గొండ, సూర్యాపేట ఇట్లా చాలా ప్రాంతాలలో రచ్చ అవుతున్నది. కానీ అసలు జీవో ఏం చెప్తున్నది, ఈ జీవో ఏ సందర్భంలో తీసుకున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అనిపించింది. అందుకని ఈ జీవోలో ఏమున్నది, ఎప్పుడు వచ్చింది, దాని నేపథ్యం ఏమిటి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఈ జీవో ఫస్ట్ టైం కేసీఆర్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత డిసెంబర్ 30 తారీఖు 2014 నాడు జీవో తీశారు ఫస్ట్. దీని పర్పస్ ఏమిటి అంటే, అప్పటికి కేసీఆర్ గవర్నమెంట్ ఏర్పడి అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి 6 నెలలు కూడా కాలే, 6 నెలల్లోనే ల్యాండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇది అంటే ఆక్రమించుకున్నటువంటి భూములని అది నివాసాలకు కానీ లేదా ఇతర కారణాల చేత కానీ ఆక్రమించుకున్న భూములను దీర్ఘకాలికంగా దాంట్లో నివాసం ఉంటే వాళ్ళకి ఇవ్వాలి అనేది ఉన్నది. ఈ ఆక్రమించుకున్నది ఎవరు? పేదలు. కేవలము నివాసం కోసం, వాళ్ళకి ఎక్కడా ఇల్లు లేక ఏదో ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆడ గుడిసెను ఏదో వేసుకొని ఓ 10 ఏళ్ల పాటు వాళ్ళు అక్కడ నివాసం ఉంటే వాళ్ళ నివాసాన్ని మనం చెదరగొట్టొద్దు. కాబట్టి వాళ్ళకి ఏదో ఒక పద్ధతిలో ఇల్లు ఉండేటట్టుగా దాన్ని రెగ్యులరైజ్ చేయాలనేది సదుద్దేశంతో జీవో తీశారు. కానీ జీవోలో ఉన్నది సదుద్దేశమైన జీవో వెనక భూ ఆక్రమణలు, భూ పందేరాలే కనపడ్డాయి. ఇప్పుడు మొదటి ఈ డిసెంబర్ 12 తారీఖు 2014లో ఇచ్చిన జీవో ప్రకారం ఏంటంటే, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్టులో ఎక్సెస్గా ఉన్న భూమి లేదా ప్రభుత్వము వినియోగించుకోలేని భూమి, ఎటువంటి అభ్యంతరం లేనటువంటి భూములు మాత్రమే పేదల కబ్జాలలో ఉంటే, పేదలు నివాసం ఉంటే వాటికి ఒక 120-150 గజాలను ఇంటి కోసం ఇవ్వాలి అనేది ఈ జీవో సారాంశం. అయితే అంతకంటే మించి ఎక్కువ వాళ్ళు ఇల్లు కానీ ఇంకొకటి కానీ ఆక్రమించుకొని లేదా వాళ్ళ ఆధీనంలో ఉంటే అప్పుడేమిటి పరిస్థితి అంటే, ప్రభుత్వము ఫస్ట్ ఈ డిసెంబర్లో ఇచ్చిన 2014 డిసెంబర్ 30 తారీఖున ఇచ్చినటువంటి జీవోలో కొన్ని రేట్లు ఫిక్స్ చేసింది. పొజిషన్ అప్ టు 250 యార్డ్స్ అంటే 250 గజాల వరకు వాళ్ళ ఆధీనంలో ఉంటే ఒక 50% మార్కెట్ ధరను కట్టించాలి. ఆనాటి మార్కెట్ ధర ఏనాటిదంటే అది కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్నటువంటిది. 2 జూన్ 2014 నాటికి ఆ భూమి ధర ఏదైతే ఉందో ఆ ధరలో 50% చెల్లించాలి అనేది ఒకటి ఉంది. దాని తర్వాత 500 గజాల వరకు ఉంటే 75%, 500 గజాలకు మించి ఉంటే ఫుల్ పేమెంట్ పే చేయాలనేది ఫస్ట్ డిసెంబర్లో ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఉన్నది. తర్వాత ఏంది, కరెక్ట్గా నెల తర్వాత 30/1/2015 నాడు కరెక్ట్గా 30 రోజుల తర్వాత మళ్ళొక జీవో తీసింది గవర్నమెంటు. ఆ జీవో ప్రకారం ఈ రేట్లన్నీ మారిపోయింది. దీంట్లో ఏమి ఇచ్చిందంటే 250 యార్డ్స్, యాక్చువల్గా 125 to 150 యార్డ్స్ అయితేనేమో ఇది స్లమ్ ఏరియాగా గుర్తించినటువంటి ప్రాంతం అయితే 10% కడితే చాలు మార్కెట్ ధరలు వాళ్లకు స్వాధీనం చేయవచ్చు. లేదా గుర్తించని స్లమ్ ఏరియాలో ఉంటే 25% పేమెంట్ తోటి ఇవ్వవచ్చు అని. అంతకు మించి ఉంటే 250 యార్డ్స్ ఉంటే 25%, 500 యార్డ్స్ ఉంటే 50% ధర, 500 కంటే మించి ఉంటే 75% ధరను మార్కెట్ ధరను చెల్లిస్తే వాళ్ళకు స్వాధీనం చేయాలని ఉంది. ఈ జీవోను అడ్డంగా పెట్టుకొని కాంట్రాక్టర్లు, ఐటీ పేర్లు కూడా, ఎంప్లాయీస్ కూడా చాలా చోట్ల గవర్నమెంట్ ల్యాండ్ను కబ్జా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎస్ఎల్బీసీ క్వార్టర్స్ అదే కబ్జా పెట్టుకున్నారు. ప్రభుత్వం వినియోగంలో ఉన్నటువంటి భూములను కూడా అధికార యంత్రాంగంతో, బీఆర్ఎస్ నాయకుల సహకారంతో తస్మదీయులందరికీ పట్టాలు చేశారు. నాకు తెలిసిన ప్రకారం నల్గొండ జిల్లాలోనే ఎస్సీ కమిషన్ చైర్మన్ మెంబర్గా ఉన్న వ్యక్తికి కబ్జా చేసుకుంటాడు, భూమి రెగ్యులరైజ్ అవుతుంది. తహసీల్దార్ తన పేరు మీదనే భూమి రెగ్యులరైజ్ చేసుకుంటాడు. చాలామంది బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ పేరు మీదనే రెగ్యులరైజ్ చేసుకుంటారు. కొంతమంది జర్నలిస్టుల పేరు మీద కూడా చేశారు. దీంట్లో మళ్ళీ బినామీ పేరు మీద. అంటే జనరల్గా ఏంటంటే పేదవాళ్లకు, బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్లకు, నివాసము లేని వాళ్లకు ఈ జీవో ప్రకారం 100-150 గజాలు వాళ్లకు స్వాధీనం చేస్తే వాళ్ళు నివాసం ఉంటుంది, కుటుంబం బతుకుతుంది అనేది సదుద్దేశం. కానీ దాని నుంచి బయటపడి వీళ్ళు 500-1000 గజాలు ఇంకా బినామీల పేర్ల మీద, ఈయన 500 గజము, బినామీ ఒక 500 గజము, ఇంకొక బినామీ 500 గజము, 100 గజాలు
వేల గజాలని ఒకే కుటుంబము ఒకే వ్యక్తి ఆక్రమించుకున్నాడు. ఈ ఆక్రమించుకునే రెగ్యులరైజ్ చేసేటప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగం ఒకటి చూడాలి. ఇప్పుడు ఒకటి మనకి జీవోలో ఉన్న ప్రకారము ఇవి అర్బన్ సీలింగ్ యాక్ట్లో ఎక్సెస్ ల్యాండ్సేనా, లేదా ప్రభుత్వం వీటిని వినియోగించుకోవడం లేదా ఆ వ్యక్తుల ఆర్థిక స్తోమత ఏమిటి, వాళ్ళకి ఏమైనా స్థిరాస్తులు ఉన్నాయా, సంపద ఉన్నదా, ఐటీ పేయర్సా, వీళ్ళకి అర్హత ఉందా, ఇది చూడకుండా వీటితో పాటు ఈ వ్యక్తి ఆ ప్రాంతంలో ఎంతకాలం నివాసం ఉంటున్నాడు, దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటి, ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళకి సహకరించి ఆ 100-150 గజాలు ఇవ్వాలి. ఇది ధర్మం. కానీ అది పక్కకు పోయి జీవోని అడ్డం పెట్టుకొని ఎకరాలు దొబ్బినటువంటి మహానుభావులు బయటకు వస్తున్నారు. అసలు జీవో ఇది సదుద్దేశంతో పేదలకు ఉపయోగపడాలని తీసుకొచ్చినటువంటి జీవో ఆక్రమణదారులకు, కబ్జాకోరులకు వరమైంది. సో దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది. ఈ జీవోలో ఉన్నటువంటి అంశాలు పబ్లిక్లో పోవాల్సిన అవసరం ఉందని నేను జీవో గురించి చెప్తున్నాను. థ్యాంక్ యూ.